జూన్ 1వ తేదీ మనం ఇండియాకి అయితే వచ్చేసాము. చెన్నై నుంచి మన ఊరికి వెళ్ళే అడ్రస్ అమ్మా నాన్న మనల్ని చూడగానే ఎలా ఫీల్ అయ్యారు ఈ వీడియోలో చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి తిరుపతి బాలుపల్లి అడవి అనమాట. ఇది దాటుకున్నాక కోడూరు కన్నా ముందే మాధవరంపూడి అని వస్తుంది. అక్కడికి వెళ్ళి మా తమ్ముడికి ఫోన్ చేసి ఊర్లోకి వెళ్ళే దావలో మా బాబాయ్ కొడుకులు అయితే కనిపించారు. వాళ్ళతో మాట్లాడి ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయా. మన ఊరు చుట్టూ పచ్చటి పొలాలు ఉంటాయి. నేను వెళ్లే టయానికి అమ్మ రోడ్లోనే నిలబడుకొని ఉంది. మా అమ్మ అయితే చాలా హ్యాపీగా నవ్వుతుంది. వితౌట్ ప్లానింగ్ తో వెళ్ళాము. అసలే నేను ఊహించాల రోడ్లోనే నిలబడుకోవడం వల్ల అమ్మ నేను ఆటో దిగుతూ ఉంటేనే చూసేసింది. నన్ను కనీ పెంచి ఇంత వాడిని చేసి నాకు బ్యాక్ బోన్ గా నిలబడింది మా అమ్మే. అమ్మ అయితే ఏడ్చేసింది. ఈవే మా నాన్నమ్మ. మనవాళ్ళు చూస్తే చాలా అనుకునేది కానీ ముని మనవాళ్ళు కూడా చూసేసింది. నాన్న పొలం దగ్గర నుంచి వస్తున్నాడు, నేను ఇంట్లో ఉన్నా. ఇక్కడ అందరూ గుంపుగా నిలబడుకునేసరికి కనుక్కునేశాడు నేను వచ్చానని. చాలా బాధపడ్డాడు. నాకైతే ఏడుపు వచ్చేసింది. 2 సంవత్సరాలు కష్టపడి బయట దేశంలో ఉంటాం కదా. పోయిన సంవత్సరం ఇదే గంగమ్మ జాతరకు వచ్చినప్పుడు 600 మందితో, ఈసారి 12 లక్షల మంది సబ్స్క్రైబర్స్ తిరిగి జై శ్రీ గంగమ్మ తల్లి. ఈమె నాకు సపోర్ట్ ఉంది. నాకు అమ్మా నాన్న తర్వాత చాలా ముఖ్యమైన వాళ్ళు కలవడానికి. వాళ్ళు ఎవరో తెలుసుకోవాలంటే మీరు ఫుల్ వీడియో తప్పకుండా చూడాల్సింది. మీకు ఈ వీడియో చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా బాయ్.